సుబ్బులు నాన్నగారు టిఫిన్ చేశారా? బాబు గోపితో బయటికి వెళ్లారు. తోడుగా ఎవరు వెళ్ళారు? పెదమావి వెళ్లారు. ఓ సరే. మీరు నాన్నగారితో వెళ్ళారని చెప్పారు, ఇక్కడ ఉన్నారేంటి? నాన్నగారే నందిమండలం వాళ్ళ దగ్గర జాతర లెక్కలు తీసుకురమ్మంటే వెళ్ళాను. ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు? తోడుగా ఎవరు వెళ్ళలేదా? ఏమల్లుడు ఏమైంది? ఏంటన్నా? ఏం లేదన్నా, ఎక్కడున్నారు? మన గోపి కలెక్టర్ అయ్యాడు కదా, ఆర్డర్ వచ్చింది. వెళ్ళి ఈ విషయం వాళ్ళ అమ్మతో చెప్పి ఆశీర్వాదం తీసుకుంటే తను సంతోషపడుతుందిగా, అందుకే వెళుతున్నాం. ఏం లేదండి, తోడుగా ఎవరు లేరన్నారు, అందుకే ఫోన్ చేశాను. నాకు తోడెందుకు నానా? హలో హలో నానా? నాకేం కాలేదు, నాకేం కాలేదు. ఏలేదు, కంగారు పడకండి. ఏం లేదు. రండి రండి. ఇలా చూడండి, ఇది అనుకోకుండా జరిగిన విషయం. అనవసరంగా దీన్ని పెద్ద చేయకండి, అర్థమైందా? రక్తం వస్తుందయ్యా. నాకేం కాలేదన్నాను కదా, మీరు పోండి, పని చూసుకోండి. పోండి పోండి. గోపి నువ్వు బండి తీ. అలాగేనయ్యా. గడ్డాపు. నువ్వు బండిలోనే ఉండు, అలాగే. కిందకి దిగద్దు. ఏం చిన్నబాబు గారు, ఎక్కడికో అర్జెంటుగా పోతున్నట్టున్నారు? రండి, ఓ చిన్న ఆట ఆడుకొని పోదాం. ఆ రోజు నువ్వు ఇచ్చింది నీకు తిరిగి ఇచ్చేయాలి కదా. రా, లెక్కలు తెలుసుకుందాం. ఈ రోజు నాదేరా పై చెయ్యి. రేయ్, పట్టుకుంటారా వెండి. ఈ రోజు ముహూర్తం ఖాయం చేశాం. ఈ పాటికి గోపిగాని అక్కడ లేపేసి ఉంటారు. ఒకవేళ నీ ఎవ్వట్టు చుట్టి ఆని వేసేసి ఉంటారా? నీకోసం మీ అమ్మ ఎదురు చూస్తుంది, నువ్వు బయలుదేరు. ఇక్కడ నాకు చిన్న పని తగిలింది, అది పూర్తి చేసుకుని వస్తాను.
నిన్ను పొమ్మని చెప్పాను కదా పో. అయ్యా నేను మిమ్మల్ని వదిలిపోనయ్యా. నిన్ను పొమ్మనానుగా. అయ్యా మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎలా త్వరగా బండి పోనయ్యా? తీసుకుని పో. అయ్యా అయ్యగారిని తెలియక నరికేశాడు రా. పదండ్రా. ఎవరు ఉండకండి. పారిపోండ్రా. పారిపోండి. నానా 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 ఏమైంది నానా? రేయ్ రేయ్ ఎవడ్రా? నానా అయ్యో రేయ్ ఎవడ్రా మా నాన్న నరికింది? రండ్రా ఇప్పుడు రండ్రా. రేయ్ వద్దు నాన్న, ఏంటి నాన్న ఇక నువ్వే నీ దగ్గరుండి చూసుకోవాలి. ఇంత రక్తం చూసిన తర్వాత ఎలా ఊరుకోమంటావు నాన్న? ఏ సమస్య తలెత్తకుండా జాతరని జరిపిస్తానని నేను ఊరోళ్ళకి మాటిచ్చాను. అదిగో అక్కడ దూరంగా వినిపిస్తోంది. ఆ డప్పుల శబ్దం ఆగిపోయేలా చెయ్యకు. ఆ వీరభద్రుడి డప్పుల శబ్దం వినిపిస్తున్నంత వరకు నేను నీకేం కాదు నాన్న, ప్రాణాలతో నీకేం కాదు నాన్న. నాన్న ఏం కాదు నాన్న, ఏం కాదు. బాబు పట్టేసుకున్నాం బాబు. అయ్యగారు బండిని గుద్దేసిపోతే వదిలేస్తామా? వీళ్ళంతా హైదరాబాద్ కుర్రాలయ్యా, తాగేసి బండి నడిపారు. ఏదో తెలియక తప్పు చేసుంటారు, వదిలేండి. ఏంటి చెన్నయ్య గారు వదిలేయమంటున్నారు? అయ్యగారు తలకి దెబ్బ తగిలి ఎంత రక్తం కారిందో తెలుసా? మీరు చూడలేదు. ఊరికే వదలకూడదయ్యా, 4 తన్ని పంపించాలా? అవునయ్యా. నేను చెప్తున్నానా, ఏ గొడవ వద్దు, వదిలేండి. వదిలేయాలా? ఇటంటాలు వదిలేయమని చెప్పానుగా. జాతరలో మిగిలిన 4 రోజులు చాలా ముఖ్యం. ఆయుధాలు తీయకూడదని అయ్యగారు ఆ రోజే చెప్పారు కదా. చేతులు ఉన్న ఆయుధాలు కింద పడేసి వెళ్ళి జాతర పనులు చూడండి. పోండి. ఉండయ్యా. చెన్నయ్య గారు చెప్పారు కదా. పదండి, పదండి. వెళ్ళి జాగ్రత్త పడండి.
తాగు సచ్చిన తలక మాసినోడా ఎంత పని చేసావురా? ఏం పని చేసుకొచ్చావురా విత్తనం కొడక? ఏదో నా కొడక ఎందుకురా పెద్ద ఆయన మీద కత్తి చూసావు? ఊరే ఏకమైపోతుందిరా. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తప్పు చేసావు. నన్ను చంపేస్తారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. తొక్కేస్తాను. ఇందాక నుంచి చెప్పింది చెప్తూ ఎందుకురా భయపడి చేస్తున్నారు? ఈ భయమేరా రేటు మారి పడ్డానికి వాడు ఇంకా బతుకుండడానికి కారణం. కత్తులు కటార్లు మీ దగ్గర ఉన్నాయిగా. వాళ్ళు మనోళ్ళని ఎంత మందిని చంపుతారనేది కాదు, మనం చచ్చే ముందు వాళ్ళలో ఎంత మందిని చంపుతామనేదే ముఖ్యం. రేయ్ ఇట్రా. మన అందరం చచ్చినా వీడు బాబుని చంపినోడి మీద పగ తీర్చుకోవడానికి వీడు బతుకుండాలి. రా వీడిని తీసుకుపో ఇక్కడి నుంచి. దేవుడా ఒక్క బిడ్డను పంపించేస్తున్నావే. రాణి ఎంతమంది వస్తారో రాణి. పెట్టన ఓడికి మనే. ఓ హౌదా? ఆ ఊళ్ళో ఒక్కడు కూడా బతికుండకూడదు. రండ్రా. ఏంటల్లుడు తలుపులు మూయించడమే కాకుండా అడ్డుగా నుంచున్నావేంటి? ముందు ఆ కత్తులు కింద పడేయండి. ఏంటి బాలు నువ్వు వరేది? నాన్నగారినే చంపాలని చూస్తారు. ఆ ఊళ్ళో ఒక్కడైనా ప్రాణాలతో ఉండొచ్చా? నువ్వు వచ్చి అడ్డుకుంటావేంటి? నాన్నకి జరిగిన ఈ సంఘటన బయట ఇంకెవరికీ తెలియకూడదు. జాతరని దగ్గరుండి జరిపిస్తానని ఆయనకు మాటిచ్చాను. జాతర ఏంటి జాతర? ఆయనే మాకంతా, మా దేవుడు. మా దేవుడిని చంపాలని చూశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలేమంటావా? తప్పుగా బాబు. ఏంటల్లుడు కర్రసాం నేర్పిన మా దగ్గరే నీ వీరత్వం చూపిస్తున్నావా? అడ్డొచ్చేది మా బావగారి కొడుకే అయినా సరే ఎవరిని లెక్క చేయం. మేము దాటుకుని వెళ్ళిపోతాం. ఎదురొచ్చేది నా సొంత మావేలైనా సరే నేను పట్టించుకోను. ఓ అంత దూరం వచ్చేసావా? అయితే రా, రా, తెలుసుకుందాం. రా, చూసుకుందాం. రా. ఈ రోజు నువ్వు మేము తేలిపోవాలి. ఇందుకే వద్దు అన్నాను. విన్నారా? నేను చేసిన తప్పే. లేవండి. ಮಾಡೋಣ. లోపల ఏను సౌండ్? లోపల వేరే ట్రీట్మెంట్ జరుగుతోంది. ಏನು? ఇంకో 10 నిమిషాల్లో 2 కేసులు వచ్చేస్తాయి. మీరు అక్కడికి పోయి కూత్ಕೊಳ್ಳಿ. ಹೋಗಿ ಹೋಗಿ పో. ನಿನ್ಗೆ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಏನು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲಪ್ಪ. అయ్యగారికి కత్తివేటు పడిన విషయం ఎవరితోనూ చెప్పొద్దన్నారు. మరి మా వైల్ని ఇష్టం వచ్చినట్టు ఊతికి పారేశారు. ఆ విషయం కూడా బయటికి చెప్పకూడదంటే ఏంటి అర్థం? ఓయ్ పిచ్చన కొడుక, కొట్టింది చిన్నయ్య గారే. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పైకి పిలవండి. అయ్యో అయ్యగారికి ఏమైంది? అన్నయ్య ఇక్కడున్న వాళ్ళందరూ వంశపారంపర్యంగా మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ విశ్వాసం, ఈ కుటుంబం మీద మీకున్న మర్యాద నాకు బాగా తెలుసు. ఈ రోజు వరకు మన మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అందుకే మీ అందరినీ రమ్మన్నాను. నాన్నకి జరిగిన ఈ ఘోరం బయట ఇంకెవరికీ తెలియకూడదనే ఇంట్లోనే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నాన్న నుదుట 2 చుక్కల రక్తం చూసినందుకే ఊరే ఏకమైపోయింది. ఇప్పుడు నాన్ననే నరికేరని తెలిస్తే ఎన్ని ఊళ్ళు తగలబడతాయో
ఎన్ని తలలు తెగుతాయో తెలీదు. ఇన్నేళ్లుగా రగులుతున్న మంటల్ని ఆర్పడానికే నాన్నగారు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు నాన్నకి ఇలా జరిగిందని మనం మళ్ళీ మొదలు పెట్టకూడదు. ఆ డబ్బుల శబ్దం ఆగకుండా చూసుకుంటానని మా నాన్నకి నేను మాటిచ్చాను. ఇది ఒక యజ్ఞం. జాతరని సజావుగా జరిపించడమే మన లక్ష్యం కావాలి. ఇది మన కర్తవ్యం. మన కదలికల ద్వారా ఎవరికీ అనుమానం రాకూడదు. ఈ ఇంట్లో మన రోజు చేసే ఏ పని కూడా నాన్నగారికి ఇలా జరిగిందని ఆగిపోకూడదు. నాన్నగారు ఉన్నారు, ఆయనకేం కాలేదు. త్వరలో లేచి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నమ్మాలి. సింహానికి ముళ్ళు గుచ్చుకుంటే 4 రోజులు కుంటుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే నడుస్తుంది. అన్నా, ఎప్పటిలాగా జాతర జరుగుతోందన్నా. అటువంటి సంఘటన జరిగినట్టు ఏ జాడా లేదు. ఏమన్నారా? బాగా చూసావా? అవునన్నా, నేను బాగా చూసే చెప్తున్నాను. వదినా, అక్కడ ఏ సమస్య లేదంట. జాతర సజావుగా జరుగుతోందంట. అందుకు అవకాశమే లేదు. నా చేతులతో నరికాను. నేను వేసిన వేటుకి ఆయన అసలు బ్రతికే ప్రసక్తే లేదు. నన్ను నమ్మండి.